స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని తీవ్రమైన వివాదంలో ఇరుక్కున్నాడు. అగ్రిమెంట్కి విరుద్ధంగా ధోని పోటీ బిజినెస్ చేస్తున్నాడంటూ టీమిండియా మాజీ కెప్టెన్ పై కేసు నమోదైంది. దీనిపై ధోని ఢిల్లీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఎంఎస్ ధోనిపై మరో ఆర్థికపరమైన లావాదేవీల కేసు నమోదైంది. ఎంఎస్ ధోని ఇప్పటికే స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు. పెట్టుబడి పెట్టలేదు. తన బిజినెస్ డీల్స్ చూసే రితి స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ నుంచి భాగస్వామిగా చేరాడు. సంగతిలా పక్కన చిత్తూరు రాంచీలో ఫిట్ 7 పేరుతో మరో ఫిట్నెస్ సెంటర్ ను గ్రాండ్ గా ప్రారంభించాడు ఎంఎస్. అదే వివాదానికి కారణమైంది. ధోని భాగస్వామిగా ఉన్న స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ కంపెనీ అతనిపై కేసు పెట్టింది. తమ కంపెనీలో ధోనికి మెజారిటీ వాటా ఉందని, దానికి ప్రమోషన్ చేస్తూ మరో కొత్త కంపెనీని ఎలా ప్రారంభిస్తారని కేసు పెట్టింది. అంతేకాదు, అవసరమైతే చండీగఢ్ హైకోర్టులోనూ కేసు వేస్తామంటున్నారు స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ కంపెనీ భాగస్వాములు. ఈ వివాదంపై ధోని ప్రతినిధుల వాదన ఎలా ఉన్నా స్టార్ క్రికెటర్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం ధోనికి ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు 2 సార్లు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెద్ద గొడవే జరిగింది. ఇంకా లెక్కలు తేలనే లేదు. ఇప్పుడు ఈ వివాదం మెడకు చుట్టుకుంది. మరి దీని నుంచి ఎంఎస్ ఎలా బయటపడతాడో చూడాలి.